మీ లైఫ్‌లో మళ్ళీ మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మనీ ప్రాబ్లమ్స్, కెరీర్ ప్రాబ్లమ్, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్, ఒకే రకమైన గొడవలు, ఒకే రకమైన డబ్బు సమస్యలు ఇలా రిపీటెడ్‌గా అట్రాక్ట్ చేస్తున్నారంటే మేబీ మీ ఔటర్ వరల్డ్‌లో ప్రాబ్లమ్ లేకపోవచ్చు. మీ ఇన్నర్ వరల్డ్‌లోనే ప్రాబ్లమ్ ఉండొచ్చు. మన బాడీలో 72,000 నాడులుంటాయి. ఇవి అన్నీ కలిసి ఎనర్జీ సెంటర్స్, ఎనర్జీ పాయింట్స్, శక్తి కేంద్రాలుగా ఏర్పడతాయి మన బాడీలో. సో, మన బాడీలో బేసికల్‌గా 7 చక్రాస్ ఉంటాయి. అందులో మెయిన్ రూట్ చక్ర. ఇది ఫౌండేషన్, బేస్ ఆఫ్ ద స్పైన్. బేస్ ఆఫ్ ద స్పైన్‌లో ఉంటుంది. ఈ రూట్ చక్రాలో ఎలాంటి ఎమోషన్ ఉంటుంది? ఇది ఇలా ఇందులో ఇంబాలెన్స్ ఉంటే ఏమవుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. ఇది మెయిన్‌గా మనకి ఈ లేజీనెస్, పనులను పోస్ట్‌పోన్ చేయడం, ఇది నా వల్ల కాదు, అది నా వల్ల కాదు, ఇది నేను చెయ్యలేను, ఒకవేళ నేను చేసినా కూడా ఫెయిల్ అవుతాను, ఇది నాకు వర్కౌట్ అవ్వదు. ఇలాంటి ఏదైనా ఎమోషన్ మీరు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారంటే అది బేసికల్‌గా ఈ రూట్ చక్రాలో ఎమోషనల్ ఇంబాలెన్స్ ఉండడం వల్ల, బ్లాకేజెస్ ఉండడం వల్ల. సో, ఇది బ్యాలెన్స్డ్‌గా ఉంటే ఎలా ఉంటుందంటే మీరు కాన్ఫిడెంట్‌గా ఉంటారు. యూ విల్ ఫీల్ సెక్యూర్డ్ అండ్ యూ విల్ ఫీల్ లైక్ బ్యాలెన్స్డ్‌గా, కాన్ఫిడెంట్‌గా ఒక మంచి గౌరవంతో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఒకవేళ ఇది ఇంబాలెన్స్డ్‌గా ఉంటే భయం, యాంగ్జైటీ, ఫైనాన్షియల్‌గా ఇన్‌స్టేబుల్‌గా ఉండటం, ఏ పని చేయడానికి ఇంట్రెస్ట్ రాకపోవటం, పోస్ట్‌పోన్ చేసే అలవాటు, ఏది నా లైఫ్‌లో వర్కౌట్ అవ్వదు అని ఒక రకమైన ఎమోషన్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. సో, మీరు చెక్ చేసుకోండి. మీ లైఫ్‌లో ఈ రూట్ చక్ర బ్యాలెన్స్డ్‌గా ఉందా? ఇంబాలెన్స్డ్‌గా ఉందా అన్నది. ఒకవేళ ఇంబాలెన్స్డ్‌గా ఉంటే ఒక పర్టిక్యులర్ బీజం సౌండ్‌తో దీన్ని మనం చాంటింగ్ చేస్తూ ఫోకస్‌గా కూర్చొని చాంట్ చేస్తూ మీ ఎనర్జీని, మీ ఫోకస్ అంతా రూట్ చక్ర దగ్గర ఫోకస్ పెట్టి చాంట్ చేస్తూ ఉంటే ఇక్కడ ఉన్న ఎమోషనల్ బ్లాకేజెస్ హీల్ అవ్వుకుంటా వస్తుంది. సో, ఒకవేళ మీరు ఇది ఇంబాలెన్స్‌గా ఉంది అంటే జస్ట్ మెసేజ్ ఇంబాలెన్స్డ్ అని మీకు దీనికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ అండ్ రూట్ చక్రకు సంబంధించిన బీజ సౌండ్ ఫ్రీక్వెన్సీ నేను మెసేజ్ చేస్తాను. సో, మీరు ఆ సర్టెన్ ఫ్రీక్వెన్సీ, ఆ సర్టెన్ సౌండ్‌తో చాటింగ్ చేస్తూ ఉండాలి. సో, ఫర్ మోర్ కంటెంట్ ఆన్ ద చక్రాస్, ఒక్కొక్క చక్రాలో ఇంబాలెన్స్ ఉంటే ఎలా ఉంటుంది? ఒక్కొక్క చక్రాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అని తెలుసుకోవాలంటే ఫాలో మీ ఆన్ మై పేజ్.